రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 46 ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ మిషన్లు ప్రారంభించారు. ఇందులో భాగంగా నిజామాబాద్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నగర మేయర్ నీతూ కిరణ్ ప్రభుత్వ సూపరింటెండెంట్ ప్రతిమరాజుతో కలిసి ప్రారంభించారు. గతంలో ఈ స్కానింగ్ మిషన్ లేనందున ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టేవారని మేయర్ తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం 2 మిషన్లు అందించడంతో జిల్లా ప్రజలు వీటిని ఉపయోగించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా టిఫా స్కాన్స్ ని ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా ప్రారంభించడం జరిగింది. 46 ప్లేసెస్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో దీన్ని స్టార్ట్ చేశారు. దాంట్లో మనకి 2 మిషన్స్ రావడం అనేది చాలా ఆనందదాయకం. ఈ టిఫా స్కాన్ ఉపయోగాలు అంటే గర్భిణీ స్త్రీలలో మనం 18 నుంచి 20 వారాల సమయంలో ఈ స్కాన్ చేస్తాము. ఈ స్కాన్ చేసినప్పుడు లోపల ఉన్న బిడ్డకి ఎటువంటి అవయవ లోపం ఉన్నట్టయితే ఆ 5వ నెలలోనే మనం డిటెక్ట్ చేస్తే ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ కాకుండా తల్లిదండ్రుల మీద భారం పడకుండా మనం రక్షించుకోగలుగుతాం. నార్మల్గా చూసినట్టయితే 100కి 7 మందికి మనకి ఇలాంటి అవయవ లోపాలు ఉంటాయి. కానీ పుట్టే వరకు తెలుసుకోకపోవడం మూలంగా అటువంటి పిల్లల్ని తల్లిదండ్రులకి మరియు అందరికీ భారంగా ఉంటుంది. సో 5వ నెలలో ఈ స్కాన్ చేసినట్టయితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ప్రారంభించారు. అండ్ మన దగ్గర 2 మిషన్స్ రావడం, ఒక్కొక్క స్కాన్కి మినిమం 1 గంట టైం వరకు పడుతుంది. అండ్ దాని లోపల బ్రెయిన్కి సంబంధించి మరియు గుండెకి సంబంధించి స్పైన్కి సంబంధించి